జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైనటువంటి వార్తనైతే తీసుకువచ్చిన. ఏ దేశం ముందుకు వెళ్ళాలన్నా, ఏ దేశంలోనైనా సరే దైనందిన కార్యక్రమాలు జరగాలన్నా, ఏ దేశమైనా సరే వేగంగా అభివృద్ధి చెందాలన్నా ఈ ముడి చమురు అవసరం ఎంతో ఉండాలి. అసలు నిజానికి ఈ ముడి చమురు గనక లేకపోతే ఈ ప్రపంచమే లేదు అనేంతగా ఈ ముడి చమురు ప్రాధాన్యత అయితే పెరిగిపోయిందనమాట. అయితే ఈ ముడి చమురును అమ్ముకుని కొన్ని దేశాలు తీవ్రవాదులకు నిధులనైతే సమకూరుస్తున్నాయి. ఖతార్ వంటి దేశాలు బహిరంగంగానే ఏ మాత్రం సిగ్గు లజ్జా బిడింగ్ కూడా లేకుండానే తీవ్రవాద సంస్థలకు మద్దతునైతే తెలుపుతున్నాయి. కానీ మన కర్మగాలి ఆ ముడిచోరు నిల్వలు ఆ అరబ్ దేశాల్లోనే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలా. నిజానికి ఈ ముడిచోరు మన హిందూ మహాసముద్రంలో పుష్కలంగా ఉండాలి. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఈ ముడిచోరు నిక్షేపాలను అయితే కనుగొన్నారు. గయానా అంత సైజులో ఈ ముడిచమురు నిక్షేపాలు ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. అయితే ఈ ముడిచమురును వెలికి తీయడానికి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అవసరం ఉండాలి. అందుకే సంబంధిత టెక్నాలజీ కోసం మన మోడీ ప్రభుత్వం చెప్పాలంటే సర్వశక్తులు ఒడ్డుతుంది. అవసరమైతే ఫ్రాన్స్ తో కలిసి ఈ ముడిచమురును వెలికి తీసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. సరే, మనము మొన్నటి వరకు అంటే 2014 వరకు దాదాపుగా ఈ ముడిచమురు కోసం అరబ్ దేశాల మీదనే ఆధారపడతా ఉన్నాం. మనం దిగుమతి చేసుకునేటటువంటి ముడి చమురులో 85% ముడి చమురును, ఒక్కొక్కసారి 90% ముడి చమురును కూడా ఈ అరబ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటా ఉన్నాం అనమాట. దీంతో మనం పూర్తిగా ఈ ఆయిల్ అమ్ముకుని బతికే అరబ్ దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. అందుకే 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క అరబ్ దేశాల నుంచి మాత్రమే కాకుండా ఆఫ్రికా నుంచి కూడా ఈ ఆయిల్ను కొనుగోలు చేయడం మొదలుపెట్టినారు. అరబ్ దేశాల నుంచి కొనుగోలు చేసేటటువంటి ముడి చమురును సగానికి తగ్గించేశారనమాట. ఇకపోతే 2022లో ఉక్రెయిన్ కు అలాగే రష్యాకు ఈ యుద్ధం అయితే ప్రారంభమైంది. ఆ యుద్ధం మొదలైనప్పటి నుంచి మన భారతదేశం రష్యా నుంచి పెద్ద ఎత్తున ఈ ముడి చమురు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది అనమాట. ఎందుకంటే అప్పట్లో రష్యా ఒక బ్యారెల్ కు $24 మేర డిస్కౌంట్ అయితే ఇచ్చిందనమాట. చెప్పాలంటే ఇది ఒక భారీ డిస్కౌంట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడే జాగ్రత్తగా వినాలా. ఏది ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్. 2022 నుంచి మొన్నటి వరకు రష్యా మనకు బ్యారెల్ కు $24 మేర భారీ డిస్కౌంట్ అయితే ఇస్తా వచ్చిందని చెప్పి చెప్పుకున్నాం కదా. అదే సమయంలో రష్యా కూడా తాను ఇచ్చేటటువంటి డిస్కౌంట్ ను $24 నుంచి $6కు తగ్గించేసింది అనమాట. అంటే మనకు వచ్చేటటువంటి డిస్కౌంట్ 4 రెట్లు తగ్గిపోయింది అనమాట. ఇక అదే సమయంలో మనం యూరప్ తో అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే చేసుకున్నాం. ఈ ఒప్పందం విలువ దాదాపుగా 100 లక్షల కోట్ల రూపాయలు. ఆ తర్వాత అమెరికాతో కూడా మరొక మధ్యంతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే చేసుకున్నాం. ఈ వాణిజ్య ఒప్పందం విలువ అక్షరాల 270 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఏం మామూలు మాటలు కాదు. ఈ రెండు గాక మనం బ్రిటన్ తోను అలాగే న్యూజిలాండ్లతో మరొక 2 ఒప్పందాలు కూడా చేసుకున్నాం. ఇవి గాక ఇప్పుడు కొత్తగా కెనడాతో కూడా మరో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నాం. ఈ మొత్తం వాణిజ్య ఒప్పందాల మార్కెట్ విలువ ఎంతనో తెలిసిన అక్షరాల 400 లక్షల కోట్ల రూపాయలకు పై మాటే. ఒక్కసారి ఆలోచన చేయండి. మన దేశ బడ్జెట్ పరిమాణం దాదాపుగా 54 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ ఒప్పందాల ద్వారా మనకు వచ్చేటటువంటి మార్కెట్ విలువ ఏకంగా 400 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఇక్కడ మరొక గొప్ప విషయం ఏంటంటే యూరప్ నుంచి 6,000 కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయంట. ఎన్ని? 6,000 కంపెనీలు. మీరు వింటాది నిజమే. అక్షరాల 6,000 కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టనున్నాయన్నమాట. ఈ లెక్కన వచ్చే 10 సంవత్సరాల్లో చెప్పాలంటే మన దేశ జాతకమే మారిపోనుండాలి. ఊహకందని రీతిలో ఉద్యోగాలు అలాగే ఉపాధి అవకాశాలు రానున్నాయి. కానీ మన దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నటువంటి అలాగే చేసుకుంటున్నటువంటి ఈ దేశాలన్నీ కూడా కోరుతాంది ఒకటే. అదేంటయ్యా అంటే రష్యన్ ఆయిల్ ను కొనుగోలు చేయకండి అని చెప్పేసి మాత్రమే చెబుతున్నాయి. అంటే మనం రష్యన్ ఆయిల్ ను కొనుగోలు చేయడమే అన్నింటికీ అడ్డంకిగా మారిపోతుంది అనమాట. పైగా ఈ యుద్ధాన్ని ఆపడానికి రష్యా ఒప్పుకోవడం లే. అలాంటి సమయంలో మనం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక పక్కనేమో మన దేశానికి బ్రైట్ ఫ్యూచర్ అయితే కనపడుతుంది, అంతే కదా. ఇంకొక పక్కనేమో ఈ రష్యా యుద్ధాన్ని ఆపకుండా ఇంకా చేసుకుంటానే పోతుంది. ఏది కొన్ని సంవత్సరాల పాటుగా జరుగుతూనే ఉన్నది. భారత్ చెప్పినప్పటికీ కూడా రష్యా భారత మాటను కూడా పెడచెవినైతే పెట్టిందనమాట. అందుకే మన మోడీ గారు ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. రష్యా నుంచి మొన్నటి వరకు మనమైతే రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల చమురుని అయితే కొనుగోలు చేసినాం. కానీ ఇప్పుడు ఆ చమురు కొనుగోలను సగం తగ్గించేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు డిస్కౌంట్ కూడా తగ్గించారు కదా. ఇక ఆ తగ్గించినటువంటి ఆయిల్ను మనం వెనిజులా నుంచి చౌకగా కొనుగోలు చేస్తున్నాం.
అదే సమయంలో మనం రష్యాను కూడా వదిలిపెట్టడంలే. ఎందుకంటే ఏదేమైనా కూడా అది మన మిత్ర దేశం, ఎప్పుడు కూడా మన మేలుగోరే దేశం, కాబట్టి దాన్ని కూడా వదిలిపెట్టడంలే. రష్యా చేస్తున్నటువంటి యుద్ధం మూలంగా మనం ఇబ్బందులు పడతా ఉన్నప్పటికీ కూడా మనం రష్యా చేయి అయితే వదిలిపెట్టడంలే. అందుకే రష్యా నిలదొక్కోవడానికి రష్యాకు దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి డిఫెన్స్ కాంట్రాక్టులను అందించినాం. అయితే ఈ ఆయుధాల కాంట్రాక్టులను ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మళ్ళీ ఈ డొనాల్డ్ ట్రంప్ గొడవ చేస్తాడన్న అనుమానంతోనే ఈ డిఫెన్స్ కాంట్రాక్టులను రహస్యంగా ఉంచి మరోవైపున వెనిజులా నుంచి ఈ ముడి చమురును కారు చౌకగా కొనుగోలు చేస్తూ మోడీ గారు కత్తి మీద సామే చేస్తున్నారు. చూడండి, అంటే ఇట్లా వీళ్ళకి చెడ్డ కాకూడదు, అట్లా వాళ్ళను మనం దగ్గర తీసుకోవాలా, అట్లనమాట. దౌత్య నీతి అయింది మామూలు స్థాయిలో అయితే ఉండదన్నమాట, పీక్స్లో ఉంటుంది. ఎవరిని నొప్పించకుండా ఉండేందుకు మన మోడీ ప్రభుత్వం చెప్పాలంటే అనిర్వచనీయమైనటువంటి విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ ఉండడం విశేషం. అది సంగతి. మిత్రులారా, చూశారు కదా, అటు రష్యాతో స్నేహాన్ని వదులుకోకుండా, ఇటు అగ్రరాజ్యాల వాణిజ్య ఒప్పందాలను వదులుకోకుండా మధ్యలో చౌకగా చమురును కొనుగోలు చేస్తూ మన మోడీ ప్రభుత్వం తన మార్కు విదేశాంగ నీతిని అయితే ప్రదర్శిస్తుంది. అరబ్ దేశాల యొక్క గుత్తాధిపత్యానికి గండి కొడుతూ భవిష్యత్తులో మన అండమాన్ దీవుల నుంచే సొంతంగా చమురు తీయబోయేటటువంటి రోజులు ఎంతో దూరంలో అయితే లేవు. మరి భారత్ తీసుకున్నటువంటి ఈ మాస్టర్ ప్లాన్ పైన మీరేమంటారు? రష్యా కంటే వెనిజులా నుంచి చమురు కొనడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. తాజా అంతర్జాతీయ పరిణామాలు అలాగే నికార్సైనటువంటి విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ అఖండ ఛానల్. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.